నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. చారిత్రాత్మక కోసీ రైల్ మహాసేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. బీహార్లో ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి 12 రైలు ప్రాజెక్టులు జాతికి అంకితం. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఈ బిల్లుతో వైద్య విద్యలో సంస్కరణలు వస్తాయన్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. నరేంద్ర సింగ్ తోమర్కు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ అదనపు బాధ్యతలు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ వల్లే సాధ్యమైందంటూ మంత్రి కేటీఆర్ హర్షం. ఇంటర్ సిలబస్ 30% తగ్గింపుకు ప్రభుత్వ ఆమోదం. 2 రోజుల్లో వెలువడనున్న ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. చారిత్రాత్మక కోసీ రైల్ మహాసేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కోసీ రైల్ మహాసేతు పొడవు 1.9 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయం 516 కోట్లు. ఇండియా నేపాల్ సరిహద్దుల్లో ఈ బ్రిడ్జి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. కోసీ రైల్ మహాసేతును జాతికి అంకితం చేయడం బీహార్ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ ప్రాంతం మొత్తం ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం అవుతుంది. 1887లో నిర్మాలి బాప్టాహి మధ్య మీటర్ గేజ్ లింక్ నిర్మించారు. 1934లో భారీ వరదలు, భూకంపం కారణంగా ఈ రైలు వ్యవస్థ కొట్టుకుపోయింది. కోసీ నది ప్రవాహం కారణంగా ఈ రైలు లింక్ను పునరుద్ధరించేందుకు చాలా కాలం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 2003-2004 సంవత్సరంలో కోసీ మెగా బ్రిడ్జ్ లైన్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతో ఈ ప్రాంత ప్రజల 86 ఏళ్ల సుదీర్ఘ కళ నెరవేరనుంది. మహాసేతును జాతికి అంకితం చేయడంతో పాటు ప్రధానమంత్రి సుపౌల్ స్టేషన్ నుంచి సహస్రా అసన్పూర్ కుఫా డెమో రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. बिहार के लोगों की दिक्कतों की फिक्र होती तो कोसी रेल लाइन परियोजना पर तेजी से काम हुआ होता. इस दौरान रेल मंत्रालय किसके पास था, किसकी सरकार थी, इसके विस्तार में मैं नहीं जाना चाहता. लेकिन सच्चाई यही है कि जिस रफ्तार से पहले काम हो रहा था, अगर उसी रफ्तार से 2004 के बाद भी काम हुआ होता तो आज का ये दिन पता नहीं कब आता, कितने साल लग जाते, कितने दशक लग जाते, हो सकता है पीढ़ियां बीत जाती. लेकिन दृढ़ निश्चय हो, नीतीश जी जैसा सहयोगी हो तो क्या कुछ संभव नहीं है. मिट्टी रोकने के लिए आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल करते हुए सुपौल आसनपुर कुपहा रूट पर काम पूरा किया गया है. साल 2017 में जो भीषण बाढ़ आई थी, उस दौरान हुए नुकसान की भरपाई भी इस दौरान की गई है. రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి ఇస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. రక్షణ రంగంలోకి 74% ఎఫ్డీఐని ఆటోమేటిక్ రూట్లో, 74% దాటిన ఎఫ్డీఐకి ప్రభుత్వ రూట్లో అనుమతి ఇవ్వనున్నట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రక్షణ రంగంలో ఎఫ్డీఐ వల్ల వాణిజ్యం సులభతరం అవుతుందని, ఇది పెట్టుబడుల వృద్ధికి, ఆదాయానికి, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ భద్రతా ప్రమాణాల ఆధారంగానే రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఎఫ్డీఐ సవరణ వల్ల రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మారుతుందన్నారు. జాతీయ ప్రయోజనాలు, భద్రతకు ప్రాముఖ్యత ఇస్తూనే ఎఫ్డీఐలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దేశీయ ఆయుధ తయారీలోకి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. అయితే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు జాతీయ భద్రత కోణంలో ప్రభుత్వ పరిశీలనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. జాతీయ భద్రతపై ప్రభావం చూపుతుంటే ఎఫ్డీఐపై పునఃసమీక్ష జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఎఫ్డీఐ విధానం ప్రకారం
రక్షణ పరిశ్రమల్లో 100% ఎఫ్డీఐకి అనుమతి ఉంది. అయితే అందులో ఆటోమేటిక్ మార్గంలో 49% వరకే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మే నెలలో ఉద్దీపన ప్యాకేజీలో 74% ఎఫ్డీఐ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2019 జూన్లో లోక్సభలో హోమియోపతి బిల్లు పాస్ అయింది. అసంబద్ధ పద్ధతిలో బిల్లులను తీసుకువస్తున్నట్లు సభ్యుడు చేసిన ఆరోపణను ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. మూజువాణి ఓటు ద్వారా హోమియోపతి బిల్లును పాస్ చేశారు. मेडिकल एजुकेशन के रिफॉर्म्स के प्रति कमिटेड ना होते और सभी सिस्टम्स के प्रति ना कमिटेड होते तो मेडिकल काउंसिल ऑफ इंडिया को रिप्लेस करके नेशनल मेडिकल कमीशन ना लाया गया होता, जिसके बारे में आप सबने चर्चा की है। और इसी प्रकार से इंडियन सिस्टम्स ऑफ मेडिसिन के बारे में और होम्योपैथी के बारे में भी नेशनल मेडिकल कमीशन जो है उसको राज्यसभा ने भी पास किया है और अभी लोकसभा भी उसको पास कर चुकी है। ये यहाँ पर नेचुरोपैथी और योग के बारे में भी माननीय सदस्य ने ये कंसर्न रेज किया है, तो मैं इस सदन को ये जानकारी देना चाहता हूँ कि नीति आयोग ने एक ऐसा सुझाव दिया था कि योग और नेचुरोपैथी के महत्व को देखकर, जिसको आज प्रधानमंत्री जी के सुझाव पर सारे दुनिया में इतना बड़ा रिकॉग्निशन मिला है, इसका भी एक सेपरेट नेशनल मेडिकल कमीशन होना चाहिए और उस दिशा के अंदर डिपार्टमेंट में प्रयास चल रहा है। थोड़े समय के अंदर आप देखेंगे कि योग और नेचुरोपैथी के लिए भी एक सेपरेट मेडिकल कमीशन जो है वो हमारे इसमें आएगा। कुछ लोगों ने यद्यपि इस बिल से संबंधित नहीं है, लेकिन जो नेशनल मेडिकल कमीशन मॉडर्न सिस्टम्स के लिए पिछले साल बनाया गया था उसके बारे में बताया। उस समय पे भी ये बताया गया था कि उसको शुरू करने के अंदर उसकी सारी प्रक्रियाओं को पूरा करने में लगभग 1 साल का समय लगेगा। बहुत ही शीघ्र ये समझिए कि वो सारी प्रक्रियाएं लगभग पूरी हो चुकी हैं और कोरोना काल के बावजूद उन सब प्रक्रियाओं को पूरा करके जो बोर्ड ऑफ गवर्नर्स हैं उसके स्थान पर नेशनल मेडिकल कमीशन जो है देश के अंदर काम करना शुरू करेगा। ये यहाँ पर एक ऐसा स्वीपिंग स्टेटमेंट भी दिया गया कि ये सरकार नरेंद्र मोदी जी के नेतृत्व में देश में हेल्थ को रियून कर रही है, देश की स्वास्थ्य के साथ ना खेला जाए। तो मैं बड़े अथॉरिटी के साथ और बड़े कन्विक्शन के साथ ये कहना चाहता हूँ कि जब भी स्वास्थ्य के संदर्भ में भारत का इतिहास सरकारों के कामों का लिखा जाएगा। పార్లమెంట్ సభ్యుల వేతనంలో 30% కోత విధించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కరోనాతో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో ఎంపీల వేతనాల్లో 2 ఏళ్ల పాటు కోత విధిస్తూ పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో పెన్షన్ సవరణ బిల్లు 2020ను లోక్సభలో ప్రవేశపెట్టగా ఇప్పటికే ఆమోదం లభించింది. సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు 1,00,000 అందాల్సి ఉంటుంది. లోక్సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి 70,000 మాత్రమే ఎంపీలు వేతనంగా పొందుతున్నారు. 6/4/2020 अपने बैठक में मंत्रिमंडल ने संसद सदस्यों का वेतन और भत्ता पेंशन अधिनियम 1954 का संशोधन में संबंधित संसदीय कार्य मंत्रालय के प्रस्ताव पर अनुमति देते हुए यह भी निर्णय किया कि मंत्रियों का दिए गए वेतन और भत्ता में 30% कमी कर दी जाए। संसद सत्र नहीं चल रहा था पर कानून बनाना अत्यंत आवश्यक था। इसके लिए 9/4/2020 को संविधान के अनुच्छेद 123 खंड 1 के अंतर्गत एक अध्यादेश मंत्रियों के वेतन और भत्तों से संबंधित ऑर्डिनेंस 2020 के प्रोमलगेशन द्वारा तत्काल करवाई गई है। इस अध्यादेश के तहत मंत्रियों को मिलने वाले वेतन और भत्ता में 1/4/2020 से 1 वर्ष तक अवधि के लिए मार्च 2021 तक 30% भत्ता की और सैलरी की कटौती की गई है। उपयुक्त ऑर्डिनेंस एक्ट में बनाने के लिए संसद में यह बिल मंत्रियों के लिए वेतन और भत्ता अमेंडमेंट विधेयक 2020 को लाया गया है।
इसके लिए मैं आपके द्वारा सभी माननीय सांसदों को विनम्रपूर्वक आग्रह करता हूं कि ये इस बिल को सर्वसम्मति से पारित किया जाए। धन्यवाद। కేంద్ర మంత్రి పదవికి అకాలీదళ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను ప్రధాని సిఫార్సుల మేరకు మరో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు అప్పగించారు. ఇప్పటికే తోమర్ వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధానికి 4 పేజీల రాజీనామా లేఖను పంపించారు. అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యంగా పేర్కొంటూ రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య బిల్లు, రైతు సాధికారికత, రక్షణ ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లులను ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ వ్యతిరేకించింది. మరోవైపు లోక్సభ ఈ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. తన పుట్టినరోజు బహుమతిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ కరోనా మార్గదర్శకాలను పాటించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తనకు ఏం కావాలంటూ చాలామంది అడిగారని, వారందరి నుంచి కోవిడ్ నిబంధనలు పాటించడం మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. అందరూ మాస్క్ను పద్ధతిగా ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు. 1 గజం దూరాన్ని పాటించడంతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లవద్దని కోరారు. రోగ నిరోధక శక్తిని పెంచుకొని మన భూమిని ఆరోగ్యవంతంగా మార్చాలని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల నిర్మూలన సాధ్యమైందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవని తెలిపారు. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఇవాళ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని కేంద్రమే ప్రకటించింది అని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవి మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇళ్లు కావని స్పష్టం చేశారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని విపక్షాలకు చూపిస్తామన్నారు. అయితే తలసాని వ్యాఖ్యలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క స్పందిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తామని చెప్పారని, జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని చెప్పారు. అలా కాకుండా గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను చూపిస్తే ఎలా అంటూ భట్టి ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించే క్రమంలో భాగంగానే శుక్రవారం మరోమారు భట్టి ఇంటికి మంత్రి తలసాని వచ్చారు. ఇరువురు కలిసి కొల్లూరు, కుత్బుల్లాపూర్, జవహర్ నగర్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్లో పర్యటించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పిస్తోంది. వారికి జీతంలో 50% సొమ్మును భృతిగా చెల్లిస్తారు. అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన కింద ఈ సహాయం లభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలో ఈఎస్ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. స్వయంగా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ, పోస్టులో గానీ ఇందుకు సంబంధించిన దరఖాస్తు పంపించవచ్చు. దరఖాస్తుతో ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక రాజ్య బీమా సంస్థ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో వేతనంలో 25% నిరుద్యోగ భృతి కింద లభించగా దాన్ని ప్రస్తుతానికి 50%కి పెంచారు. నిబంధనలను కూడా సరళీకరించారు. ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండగా ఇప్పుడు స్వయంగానే కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు. ఈ సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడుతుంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30% సిలబస్ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్టపోయిన పని దినాలకు అనుగుణంగా సిలబస్ను సర్దుబాటు చేయనున్నారు. తద్వారా విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ కోత విధించిన సిలబస్కు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సీబీఎస్ఈ తొలగించిన పాఠాలని రాష్ట్ర సిలబస్లోనూ తొలగించనున్నారు. అలాగే హ్యుమానిటీస్ కోర్సులో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. పని దినాలు గత ఏడాది 2,202 ఉంటే ఈసారి 182కు పరిమితమయ్యాయి. 40 రోజులు తగ్గిపోయాయి. అందుకు అనుగుణంగా సిలబస్ను తగ్గించనున్నారు. తొలగించాల్సిన పాఠ్యాంశాలపై ఇప్పటికే బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే నియమించిన సబ్జెక్టు కమిటీ కోత పెట్టాల్సిన సిలబస్ను 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నాయి.
ఆ వెంటనే తొలగించే పాఠ్యాంశాల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించనుంది. మరోవైపు గత మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి వివిధ కారణాలతో పరీక్ష రాయని 27,000 మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే బోర్డు ఉత్తర్వులను జారీ చేయనుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ కాలేజీల్లో చేరవచ్చని బోర్డు కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్లో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్లి 10వ తరగతి హాల్ టికెట్ సంఖ్య నమోదు చేసి తమకు ఇష్టమైన కళాశాలలో ప్రవేశం పొందవచ్చు. గురుకుల, మోడల్, కేజీవీవి తదితర జూనియర్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపల్లను సంప్రదించాలని ఆయన సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్యతో పాటు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. తాజాగా భారత్లో కోవిడ్ రికవరీ రేటు 78.86% పెరిగింది. దేశంలో వైరస్ సోకిన వారిలో ఇప్పటికే 41 లక్షల మంది కోలుకున్నారు. నిన్న ఒకరోజు రికార్డు స్థాయిలో 87,000 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కరోజు వ్యవధిలో ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,06,615 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 96,424 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,677కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. నిన్న మరో 1,174 మంది రోగులు చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 84,372కు చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో దాదాపు 60% పైగా కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,000 కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇక తెలంగాణలో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,67,046కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులెటిన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 1,802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 135,357కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,673 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వాటిలో 24,081 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్ష సంఖ్య 23,79,950కి చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రాత్మక కోసీ రైల్ మహాసేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. బీహార్లో ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి 12 రైలు ప్రాజెక్టులు జాతికి అంకితం. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఈ బిల్లు వైద్య విద్యలో సంస్కరణలు వస్తాయన్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. నరేంద్ర సింగ్ తోమర్కు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ అదనపు బాధ్యతలు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ వల్లే సాధ్యమైందంటూ మంత్రి కేటీఆర్ హర్షం. ఇంటర్ సిలబస్ 30% తగ్గింపుకు ప్రభుత్వ ఆమోదం. 2 రోజుల్లో వెలువడనున్న ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు.